కాంగ్రెస్ నేతలు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమ కుటుంబ సభ్యులపై కాంగ్రెస్ నేత తిన్మార్ మల్లన్న అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ శాఖలో తన భార్యకు అక్రమంగా ఉద్యోగం ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మేము ఎన్నికైన ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలము, ఎంపీలమే కాకుండా మా కుటుంబ సభ్యులను కూడా అందులోకి లాగి వారు రాక్షసానందం పొందుతూ అబద్ధాలని, అసత్యాలని నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అని చెప్పుకునే వాళ్ళు తీర్మాన్ మల్లన్న అనేవాడు ఈ రాష్ట్రం గత 10 సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డులో 26-27 మంది ఉద్యోగస్తులను అక్రమంగా ఇచ్చినట్టు, అందులో పల్లా రాజేశ్వరరెడ్డి భార్య నీలిమ కూడా ఉన్నట్టు అని చెప్పేసి నిన్న మొత్తం మాట్లాడడం జరిగింది. మరలా ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రాగానే నా మీద, మా కుటుంబం మీద, మా యొక్క విద్యా సంస్థల మీద, మా పార్టీ మీద, అందరి మీద కూడా ఇష్టం వచ్చినట్టు తూలనాడుతూ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా, వాడు వ్యక్తిగతంగా ఉంటే మేము పట్టించుకునే వాళ్ళం కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీ మాటగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి మేము క్వశ్చన్ చేస్తున్నాం.